హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పండుగ, ట్రెజరీ చెల్లింపులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు జీవితాంతం ప్రభుత్వ సేవలో ఉండి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైనటువంటి శుభవార్తనైతే అందించింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య నెలకొన్నటువంటి గందరగోళానికి తెరదించుతూ మంత్రుల బృందం ఒక స్పష్టమైన భరోసానైతే ఇచ్చింది. దాదాపుగా 21 అధికారిక గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల ఉపసంఘం ముఖాముఖిగా భేటీ అయ్యి, సో, వారి మనసులోని ఆవేదనను, వారు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను క్షుణ్ణంగా తెలుసుకుంది. సో, తాము విన్నటువంటి ప్రతి సమస్యను కూడా, ప్రతి డిమాండ్‌ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, సాధ్యమైనంత త్వరగా అంటే యుద్ధ ప్రాతిపదికన వీటికి పరిష్కారం చూపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి మంత్రులు ఈ సందర్భంగా హామీ అయితే ఇచ్చారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడేలాగా తదుపరి అడుగులు ఉంటాయని చెప్పేసి చెప్పడం నిజంగా ఒక గొప్ప శుభవార్తగా పరిగణించవచ్చు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రధానంగా 5 అత్యంత కీలక డిమాండ్‌లను ప్రభుత్వం ముందు ఉంచాయి. సో, వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందులో మొదటిది మరియు అతి ముఖ్యమైనది 12వ వేతన సవరణ కమిషన్, 12థ్ పీఆర్‌సీ కమిషన్‌ని తక్షణమే ఏర్పాటు చేయటము. నిజానికి 2023 జూలై నుండే కొత్త పీఆర్‌సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కమిషన్ చైర్మన్ కూడా నియామకం జరగకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే ఈ జాప్యాన్ని నివారించటానికి వారు ఇక రెండో రెండవ డిమాండ్, సో, ఈ మేరకు కోరారనమాట. రెండవ డిమాండ్ ఏంటంటే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. పీఆర్‌సీ నివేదిక ఇచ్చి అది అమల్లోకి వచ్చే వరకు కొంత సమయము పడుతుంది కాబట్టి, ఆలోపు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరటను ఇచ్చేందుకు కనీసం 30% మేర ఐఆర్ ప్రకటించాలని వారు గట్టిగా విన్నవించారు. సో, దీనివల్ల పెరుగుతున్న నిత్యావసర ధరల నుంచి ఉద్యోగ కుటుంబాలకు కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక మూడవ ప్రధాన అంశం వచ్చేసి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ విడుదల. గత కొంతకాలంగా ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు 5 టీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. సో, కేంద్ర ప్రభుత్వం డీఏలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న రాష్ట్రంలో అవి అందకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. మరి వీటిని వెంటనే విడుదల చేసి జీతాలతో కలిపి వారు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అలాగే నాలుగవది మెడికల్ రియంబర్స్‌మెంట్ మరియు హెల్త్ కార్డ్‌ల సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపనమాట. అనారోగ్య పాలైనప్పుడు ఉద్యోగులు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చికిత్స పొందితే, ఆ బిల్లులు ఏళ్ల తరబడి ట్రెజరీలో ఆగిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే హెల్త్ కార్డ్‌ల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎటువంటి అడ్డంకులు లేని నగదురహిత వైద్యం అందించేలాగా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందేలాగా చూడాలి అని కోరారు. ఇక ఐదవ డిమాండ్ వచ్చేసి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించండి. సో, రిటైర్ అయినటువంటి తర్వాత ఉద్యోగికి అందాల్సినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సరెండర్ లీవ్స్, నగదు వంటివి సకాలంలో అందటం లేదని, దీనివల్ల వృద్ధాప్యంలో వారు ఇబ్బందులు పడుతున్నారని మంత్రుల దృష్టికి అయితే తీసుకెళ్లారు ఈ యొక్క అంశాన్ని. మరి ఈ బిల్లులన్నిటిని గూడా ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే క్లియర్ చేయాలని అయితే వారు కోరారు. అయితే ఇప్పటికే సుమారుగా 22,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తూ ఉద్యోగుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్న ప్రభుత్వం రాబోయే రోజుల్లో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించి ఉద్యోగులందరికీ ఆర్థికపరమైనటువంటి భద్రత కల్పిస్తుందనే సానుకూల సంకేతాలు ప్రభుత్వం అయితే ఇచ్చింది. సో, ముఖ్యమంత్రి గారి ఆమోదం లభించిన వెంటనే ఆగస్టు నెలలో ఈ 5 అంశాలపై ఒక భారీ ప్రకటన, శుభవార్త వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.